జరిగిన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి చింతనేని ప్రభాకర్ గారు మా పంచాయతీ లక్ష్మీపురం పంచాయతీ రావడం జరిగింది. లక్ష్మీపురం పంచాయతీలో వీరంపాలెం ఎంఆర్సీ కాలనీ అలాగే హరిజనవాడలో కూడా ఎస్సీ కాలనీ రావడం జరిగింది. ఆ ప్రభాకర్ గారు రావడం జరిగింది. ఆ ఎన్నికల ప్రచారంలో ప్రభాకర్ గారికి ఎక్కడికి వెళ్ళినా గజమాలలో ఆరతులు జనం తండోపతండోపులుగా రావడం చూసి వైసీపీ నాయకులు నిన్న సాయంత్రం 6 గంటలకి లక్ష్మీపురంలో ప్రభాకర్ గారు రావడం జరిగింది. తమ్ముడు ఈసారి మనకి సైకిల్ గుర్తు కొట్టేయమని అంటే ప్రభాకర్ గారిని దుర్భాషలు ఆడడం జరిగింది. ఎవడరా నా కొడక, నువ్వు నా భుజం మీద చెయ్యతావేంట్రా అని చెప్పడం జరిగింది. తమ్ముడు నేను వచ్చింది ఓట్లు అడుక్కోవడానికి తమ్ముడు, నేను ఏం చేతలేదంటే వాళ్ళ అమ్మగారు కూడా పక్కనే ఉండడం జరిగింది. బాబు తప్పు అయిపోయింది ఏదో మాట్లాడడం అంటే ప్రభాకర్ గారు అన్నారు. అప్పుడు తమ్ముడు నేను ఓట్లు అడగకుండా రావడం జరిగింది, అంతేగాని నీ మీద దెబ్బలాడ జరగడం అలాంటిది నాకేమి రావడం లేదని చెప్పడం జరిగింది. అందులో భాగంగా నిన్న ఆయన మీద గాని ప్రతిపక్ష సాక్షి నేనే, ఆయన పక్కనే ఉన్నా, ఆయన మీద గాని అక్కడ ఉన్న ఓటర్ల మాసీలు గాని కూడా ఒక మాట అంటాం గాని ఒక చేయి చేసుకోవడం గాని ఏది జరగలేదని చెప్పి ఈ మీడియా ముత్తుగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఆయన ఇవన్నీ వాళ్ళందరూ కలిసి ప్రభాకర్ గారిని డ్యామేజ్ చేయడానికి, ఈ రాష్ట్రంలోనే బ్రాండ్ ఉందంటే చింతనేని ప్రభాకర్ గారు, ఆయన్ని డ్యామ్ని ఇమేజ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న కుట్రలో భాగంగా నిన్న సాయంత్రం వెళ్ళడం స్టేషన్కి వెళ్తే వాళ్ళ స్టేషన్ లో కేసు తీసుకున్నట్టే దాన్ని పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం, అక్కడ ఏదో జరిగిందని గొడవపడని చేయడం, దానికి మన ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు రావడం జరిగింది. అబ్బాయి చౌదరి గారు, నేను ఒక దళితుడిని, నా పేరు ఎర్ర రఘు, నేను ఒక దళితుడిని, మాదిగోండి చెప్తున్నా, మీరు వచ్చి మదే గ్రామంలో మీరు వచ్చి వాస్తవం ఏంటో మీరు తెలుసుకోండి, అంతేగాని వాస్తవాలు లేకుండా అసత్య పథకాలతో మీరు మాట్లాడుతున్న ప్రెస్ మీట్లు చూసా. ఎందుకంటే అక్కడ వాస్తవంగా నేను ఉన్నాను, అక్కడ సాక్షిగా నేను చెప్తున్నా, ఏ దైవ నేను రావడం నేను చెప్తున్నా, మీరు ఎక్కడికైనా రమ్మనండి, ఏ దైవ దగ్గరైనా రమ్మనండి, ప్రమాణం చేత నేను సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. అంతేగాని ఇలాంటి రాజకీయాలు ఇలాంటి చేటలు చేయబాకండి. ఎందుకంటే రాబోయేది సునామీ, పసుపు సునామీ. జనసేన టీడీపీ బీజేపీ కలిస్తే సునామీ కింద ఏర్పడుతుంది. ఈ విజయాన్ని ఇలాంటి ఎన్ని చేసినా సరే మీరు ఆపలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ అందరికీ సెలవు తీసుకుంటారు.